హాయ్ ఐఎమ్ శ్రీశాలంజయ. ఈ వీడియోలో మరట్వాడ సర్వే సిస్టంలోని మూడో దశ అయినటువంటి క్లాసర్ ఆకార్ వర్క్కి సంబంధించిన 14 దశల్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ నక్ష తపాసిని, నెక్స్ట్ వన్ ఉతారా, నెక్స్ట్ రుజువత్, నెక్స్ట్ వన్ మాన్ పరిశీలన, రుజువత్ మాన్ పరిశీలన, నెక్స్ట్ వన్ ఖరాబ్ తపాసిని, నెక్స్ట్ వన్ వసూలు బాకీ పరిశీలన, ప్రతిబుక్ పరిశీలన, సర్వే సెర్చ్, క్లాసర్ రిజిస్టర్ తయారు, దర్వారీ రిజిస్టర్, గైరాన్ స్టేట్మెంట్, మైల్వారీ స్టేట్మెంట్, ముసాయిదా రిపోర్ట్, పక్కా నక్ష తయారు. సో ఇవన్నీ 14 స్టెప్స్ క్లాసర్ ఆకార్ వర్క్కి సంబంధించినవి. సో ఇవన్నీ వరుసగా ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఒక కోడ్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోడ్ ఇక్కడ నవ్వుతారు మ్యాన్ ఖరాబ్ చేసి వసూలు చేసే ప్రతి సర్వే క్లాజర్ను చూసి. అందరూ నవ్వుతారు మ్యాన్ ఖరాబ్ చేసి వసూలు చేసే ప్రతి సర్వే క్లాజర్ను చూసి. దర్వారీ, గైరాన్, మైల్వారీలు 3 పక్కా నక్షాలు. ఇవన్నీ మనకు వరుసగా వచ్చేటువంటి 14 రకాల వర్క్స్ క్లాసర్ ఆకార్కి సంబంధించినవి. నవ్వుతారు మ్యాన్ ఖరాబ్ చేసి వసూలు చేసే ప్రతి సర్వే క్లాజర్ను చూసి. దర్వారీ, గైరాన్, మైల్వారీలు 3 పక్కా నక్షాలు. ఇది దానికి సంబంధించినటువంటి కోడ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో నవ్వుతారు మ్యాన్ ఖరాబ్ చేసి వసూలు చేసే ప్రతి సర్వే క్లాజర్ను చూసి. దర్వారీ, గైరాన్, మైల్వారీ 3 పక్కా నక్షాలు. సో నవ్వుతారు మ్యాన్ అంటే ఇక్కడ నా అంటే నక్ష తపాసిని, ఉతా అంటే ఉతారా, రు అంటే రుజువత్, మాన్ పరిశీలన, నెక్స్ట్ ఖరాబ్ తపాసిని, వసూలు బాకీ పరిశీలన, ప్రతి బుక్ పరిశీలన, సర్వే సెర్చ్, క్లాసర్ రిజిస్టర్ తయారీ, దర్వారీ రిజిస్టరు, గైరాన్ స్టేట్మెంట్, మైల్వారీ స్టేట్మెంట్. 3 అంటే ఇక్కడ 3లో ము అనే దాన్ని తీసుకోవాలి ఇందులో. సో ము అంటే ముసాయిదా రిపోర్ట్. నెక్స్ట్ వన్ పక్కా నక్ష అంటే పక్కా నక్ష తయారు. ఇవన్నీ మనకు 14 దశలు, 14 స్టెప్స్ ఈ క్లాసర్ ఆకార్ వర్క్కి సంబంధించినవి. నవ్వుతారు మ్యాన్ ఖరాబ్ చేసి వసూలు చేసే ప్రతి సర్వే క్లాజర్ను చూసి. దర్వారీ, గైరాన్, మైల్వారీలు 3 పక్కా నక్షాలు. ఇవి 14 రకాల దశలు ఇవి. సో నక్ష తపాసిని అంటే సర్వేయర్చే తయారు చేయబడిన సర్నక్ష స్కేల్తో సరిచూడబడతాయి. సో తయారు చేసిన నక్ష సరిగా ఉన్నదా లేదా అనేది ధృవీకరించుకునే పద్ధతినే నక్ష తపాసిని అని అంటారు. ఉతార అంటే భూమిని కొలిచిన సర్వేయర్చే తయారు చేయబడిన పక్కా పుస్తకము అధికారి వద్ద భద్రపరుచుకొని వేరొక సర్వేయర్చే టీపన్ బుక్కులోని కొలతల ఆధారంగా ప్రతి పొలము యొక్క వస్లాల వారీగా విస్తీర్ణం లెక్కగట్టుటకు ఆదేశించడం. సో ఇట్లా వేరొక పుస్తకంలో క్షేత్రముల యొక్క వస్లాల విస్తీర్ణంను లెక్కగట్టుటను ఉతారా అని పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ రుజువత్ అంటే రెండవ సర్వేయర్ చే తయారు చేయబడిన టీపన్లను మూడవ సర్వేయర్కి ఇచ్చి సరిచూడమని చెప్పడం. ఈ విధంగా సరిచూడబడే పద్ధతినే రుజువత్ అని అంటారు. నెక్స్ట్ వన్ మాన్ పరిశీలన అంటే ఇక్కడ మరట్వాడ సిస్టానికి సంబంధించిన సెక్షన్ 79లో అంటే L&R యాక్ట్ 1317 ఫస్లీ ప్రకారం సెక్షన్ 79లో విధించిన నియమానుసారము పొలముల యొక్క పరిమాణము సరిపోయినది లేనిది ఆకార్ పని సమయంలో పరిశీలిస్తారు. ఇట్టి పనినే మాన్ పరిశీలన అని పిలుస్తారు. నెక్స్ట్ వన్
ఖరాబ్ తపాసిని. ఖరాబ్ తపాసిని అంటే వెరిఫికేషన్ ఆఫ్ ఫోర్ట్ ఖరాబ్. అంటే దాంట్లో ఉన్నటువంటి చెట్ల సంఖ్య కానీ, పొలంలో రాళ్ళ వివరాలు సర్వేయర్చే ప్రతి బుక్లో సరిగా రాయబడినదా లేనిదని సరిచూసేటువంటి దానిని ఖరాబ్ తపాసిని అని అంటాం.